ఏదో ఒక రోజు నువ్వు నా గురించి తెలుసుకుంటావు బావా. నా కోసం వస్తావన్న ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. నన్ను ఇలా విడాకులంటూ ఇబ్బంది పెట్టొద్దు బావా, ప్లీజ్. నువ్వు పేపర్లు చింపేసినంత మాత్రాన మనం కలుస్తాం అనుకోవద్దు. అది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. నిజం తెలిసిన తర్వాత నువ్వే నా దగ్గరికి వస్తా. ఆ నమ్మకం నాకుంది. మావయ్య, నేను ఒప్పుకోకపోయినా కోర్టుకు వెళ్తాడేమో. కోర్టు విడాకులు ఇస్తుందా? ఇద్దరు అంగీకరిస్తేనే విడాకులు ఇస్తుందమ్మా. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పండి మావయ్య. నేను ఒప్పుకుంటేనే విడాకులు వస్తాయి అని. కోర్టుకెళ్ళి నలుగురిలో నవ్వుల పాలు కావద్దని చెప్పండి. భూమి, నీ చేత్తో ఎలా సంతకం పెట్టించాలో నాకు బాగా తెలుసు. ఏంటో ఈ గగన్ భూమి అసలు ఎవ్వరికీ అర్థం కారు. వదినా, మీకు ఒక వార్త చెప్పాలి. ఏంటి? చెర్రీ జైలు నుంచి ఇంటికొచ్చేసాడా? గగన్ ఇంటికొచ్చాడు. లోపలున్నాడా? వెళ్ళిపోయాడుగా. అప్పుడు వచ్చి వెళ్ళాడని చెప్పి చావాలి. నువ్వు నన్ను తిడుతున్నావు కదా వదినా. లేదులే. ఎందుకొచ్చాడు? భూమితో విడాకుల పత్రాల మీద సంతకం చేయించుకోవడానికి వచ్చాడు. చేసిందా? ఆహా, భూమి విడాకుల పత్రాల మీద సంతకం పెట్టలేదు. ఆ పత్రాలు చింపి గగన్ మొహానే వేసి కొట్టింది. నేను చేస్తే నీకు భార్యగానే చేస్తాను కానీ నీకు విడాకులు మాత్రం ఇవ్వను అని చెప్పింది. అంటే అంటే వాడి భార్యగానే చావాలనుకుంటుందన్నమాట. ఎక్కడుందది? చెప్తా దాని సంగతి. ఏంటో మావయ్య, ఒకవేళ బావ కోర్టుకు వెళ్తే బావ కోర్టులో పెట్టిన లాయర్ కంటే మీరు మంచి లాయర్ని పెట్టండి. ఎలాగైనా విడాకులు మంజూరు చేయకుండా చెయ్యండి. భూమి వచ్చేసింది. ఏంటి? గగన్ వచ్చి విడాకులు అడిగితే సంతకం పెట్టినావంట? అవును, పెట్టనన్నాను. ఆయన వచ్చి అడిగితే విడాకులు ఇస్తారా ఏంటి? మా నాన్న అడిగితే నువ్వు విడాకులు ఇచ్చేస్తావా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అయినా మా విడాకుల గురించి నీకెందుకు? అసలు నా బావా నన్నెందుకు విడాకులు అడుగుతాడు? మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాం. మేం కూడా అన్యోన్యంగానే ఉన్నాం. అన్యోన్యంగా ఉన్నారా? అవును. బాగుంది. వాడు ఆ ఇంట్లో, నువ్వు ఈ ఇంట్లో. ఇదేనా మీ అన్యోన్యత? మా అన్యోన్యం అదో రకమైన అన్యోన్యం. అది నీకు అర్థం కాదులే. మాట మార్చుకో. వాడొచ్చి విడాకుల పత్రాల మీద సంతకం పెట్టమని అడిగినప్పుడు ఎందుకు పెట్టలేదు? నేను పెట్టను, సంతకం పెట్టను. ఆయన నాకు కావాలి, అందుకే నేను పెట్టలేదు. ఓహో, గగన్ నీకు కావాలా? ఆ రోజు మీ నాన్నతో ఏం చెప్పావే? నాకు గగన్కి ఏ సంబంధం లేదు, వాణ్ణి నేను మర్చిపోదాను నాన్నా అని నువ్వంటేనే కదా నిన్ను ఇంటికి తీసుకొచ్చాం. అపూర్వ గారు, తనింట్లో తనకి ఒకళ్ళు చోటు ఇవ్వడం ఏంటండి? మధ్యలో నువ్వు మాట్లాడు కేపి. కొడుకుతో నాన్న అని పిలిపించుకోవడం చేత కదా గాని కోడల్ని చిన్న మాట అంటే చాలు ఓ కోపం పొడుచుకొచ్చేస్తుంది. పిన్ని, మావయ్యని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? వయసులో పెద్దదానివని కూడా చూడను. మా కోడళ్ళిద్దరు ఒకటే నా బావను అమాయకుడిని చేసి ఆడుకుంటారే మీరు? ఎవరు ఎవరిని అమాయకుణ్ణి చేశారో, ఎవరు నాటకాలు ఆడుతున్నారో చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఉంది.
నాన్న ముందు చూపించు నీ నవరస నట పట్టిమ, నా ముందు కాదు. వెళ్ళు. భూమి, అదేంటమ్మా అపూర్వని అంత మాట అనేసావు? వాయిస్ ఆవిడికేనా ఉంది, మనకి లేదా మావయ్య? మనకు చేత కదా? ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు వచ్చి పిచ్చి పిచ్చిగా వాగితే సమాధానం ఇలాగే ఉంటుంది మావయ్య. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి అమ్మా, పూరి ఈ చిక్కుముడి ఎందుకు పెట్టావు? మహిషాసురమ గగన్ పూరి పెళ్లి కోసం తపన పడుతున్నాడు, కానీ భూమికి దూరం అవ్వాలనుకుంటున్నాడు. నా కొడుకు కోడలు విడిపోవడం నేను తట్టుకోలేను. నా కోడలిగా భూమి మాత్రమే కావాలి. పూరి పెళ్లి జరగాలి. అందరూ కలిసి సంతోషంగా ఉండేలా దీవించమ్మా. సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన అమ్మా, నేనెవరికేం అన్యాయం చేశాను? నాకే ఎందుకు ఈ కష్టాలు? ఒక పక్కన నా కొడుకు చెయ్యని తప్పుకు జైల్లో ఉన్నాడు, శిక్ష పడబోతుందంటున్నారు. ఇంకో పక్క నా భర్త ఆ శారదకు దగ్గరవుతున్నాడు. ఏ క్షణమైనా నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో అని భయంగా ఉంది. నా భర్త నాతోనే ఉండాలి. అవసరమైతే ఆ శారదకి బుద్ధి చెప్పమ్మా. ఉమ్? అమ్మా, ఏంటి? పెద్దమ్మ. ఎవరే నీకు పెద్దమ్మా? ఇక్కడ కూడా వచ్చేసిందా? సర్లే, మనం ముడుపు కట్టేద్దాం. ఇది కూడా మీ నాన్న గురించి కోరుకుంటుందేమో. కోరుకుంటే కోరుకోని అమ్మా. నేనే ముందు ముడుపు కడతాను. అమ్మ నా కోరికే తీరుస్తుంది.